డియర్ పెర్లవైన్ పార్ట్నర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఇక్కడ మా టీంలో ఒక పర్సన్ 1 lakh బిఎస్సిటీతో సీడ్ ఫండింగ్ చేసుకుంటున్నారు. 1 lakh బిఎస్సిటీతో ఇండియన్ కరెన్సీ 1 lakh. మిగతా బిఎస్సిటీ వాల్యూ వచ్చేసి 1092 సార్ దాంట్లో ఉన్నాయి. ఇది సీడ్ ఫండింగ్ చేస్తున్నారు. సీడ్ ఫండింగ్ అంటే ఎలా చేస్తారో చూద్దాం. అంటే స్టేకింగ్లో పెట్టుకుంటున్నారు సారు. ఎందుకంటే అక్కడ 50% ఆఫర్ ఉంది. మనకి 2 years లోపు మనకి రిటర్న్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇంకా సీడ్ ఫండింగ్ ఎక్కువ పెట్టుకునే వాళ్ళు పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. టోకెన్ ఫార్మింగ్ కూడా చేసుకునే వాళ్ళు చేసుకోండి. చాలా మంచి ఆపర్చునిటీ సార్. మళ్ళీ ఇలాంటి అవకాశాలు ఫ్యూచర్లో రావు పీవీసీమెటాలో. చూద్దాం. ఇది ఇక్కడ పిన్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఓకే, పిన్ నెంబర్ ఎంటర్ చేసుకున్నాక ఇక్కడ కిందికి ఏం పోవద్దు. మనం సీడ్ ఫండింగ్ చేస్తుంటాం కాబట్టి ఫండింగ్ అంటే స్టేకింగ్లో పెడుతున్నాం. బిఎస్సిటీ వాల్యూ అని ఉంది కదా, అక్కడ బిఎస్సిటీ వాల్యూ ఇవన్నీ ఉన్నాయి. యాడ్ బిఎస్సిటీ అని టైప్ చేయాలి. ఇక్కడ మనం సీడ్ ఫండింగ్ కొత్త చేసుకున్న వాళ్ళని ఇక్కడ కొత్త చేసే వాళ్ళైనా సరే, మళ్ళీ సీడ్ ఫండింగ్ చేసే వాళ్ళైనా సరే ఇక్కడ యాడ్ బిఎస్సిటీ. ఓకే, ఇక్కడ 1092 ఉన్నాయి. మ్యాక్సీ కొడితే 1092 తీసుకుంటుంది. సబ్మిట్ పిన్ నెంబర్. ఓకే, పిన్ నెంబర్ కొట్టి సబ్మిట్ కొట్టాలి. మనం స్మార్ట్ కాంటాక్ట్ కాల్కి వెళ్ళిపోతుంది. ఇది కూడా స్టార్టింగ్లో లేదు, ఇది మనకి ఏప్రిల్ నుంచి ఈ విధంగా రావడం జరిగింది. మనం కన్ఫర్మ్ కొట్టాలి. తర్వాత పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఓకే, ఇక్కడ ఛార్జ్ అనేది వర్తిస్తుంది మనకి. స్మార్ట్ కాంటాక్ట్ కాల్ అనేది కంపల్సరీ సెక్యూరిటీ విషయం ఉంటుంది కాబట్టి ప్రతిదానికి మనకి బిఎస్సిటీ పీవీసీమెటా అని మనం ఎలా ట్రాన్స్ఫర్ చేసినా, రిడీమ్ చేసినా, ఎక్కడ జరిపినా అవన్నీ మనకి ఛార్జెస్ అనేది వర్తిస్తాయి. కొంతమంది ఆ ఛార్జెస్ తెలుస్తలేదు. క్రిప్టో అంటేనే వాళ్ళకి అర్థమవుతలేదు చాలామందికి. దీనిలోకి వచ్చి 1 by 1 నేర్చుకుంటే మంచిది. ఇక్కడ మనం బిఎస్సిటీ వాల్యూ యాడ్ బిఎస్సిటీ కొట్టాం కదా, మనకి ఇక్కడికి రావాలి. ఇక్కడికి వస్తే అప్పుడు మనం స్టార్ట్ సీడ్ ఫండింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడికి రావడానికి కనీసం 15 నుంచి ½ an hour పడుతుంది సార్. ఇక్కడ మనం ఆపి కంటిన్యూ చేద్దాం. కొంచెం బ్యాక్ వెళ్ళి చూద్దాం. ఓకే, బ్యాక్ బిఎస్సిటీ. ఓకే, ఇది ఈరోజు చేసింది సార్. టుడే సార్కి బిఎస్సిటీ తీసుకోవడం జరిగింది. దాన్ని సిస్టంలోకి పంపించడం జరిగింది. దాన్ని అక్కడి నుంచి పీవీసీమెటాకి ఎర్న్ చేయాలి మనం. ఓకే, ఇక్కడ కూడా చూడండి ట్రాన్స్ఫర్ బిఎస్సిటీలు. ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడ చూడండి. ఇక్కడ కూడా 732 బిఎస్సితో మనము జూలై 19 కూడా పెట్టడం జరిగింది స్టేకింగ్లో. అంటే దాదాపుగా ఇది 80,000 వర్త్ ఇది దీని వాల్యూ. ఇంకొకటి వచ్చేసి స్పాప్ కూడా చేసుకోవడం జరిగింది. అక్కడ సారు 10 క్వింటాలను వాళ్ళు పైన ట్రస్ట్ వ్యాలెట్లో పెట్టుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ బిఎస్సిటీ రిసీవ్డ్ అయినాయి. ఇవన్నీ మనకు పాత ఉంటాయి అన్నమాట. ఇవన్నీ సార్ చూడండి. సార్ స్టేకింగ్లో కూడా సీడ్ ఫార్మింగ్ కూడా చేయడం జరిగింది. 20 మెటాలు కొనుక్కొని ఫార్మింగ్ కూడా చేయడం జరిగింది. అంతకుముందు ఆల్రెడీ 3-4 times ఫార్మింగ్ చేసిండు. మళ్ళీ రీఫార్మింగ్ కూడా చేయడం జరిగింది. దీర్ఘకాలికంగా ఉండాలంటే సీడ్ ఫండింగ్, ఫార్మింగ్ ఈ రెండే. తాత్కాలికంగా కావాలంటే ఇట్లా మన పైన పర్చేజ్ చేసి పెట్టుకోవడమే. తాత్కాలికం అనమాట. 6 నెలలు, 4 నెలలు, 3 నెలలు, లేదా ఒకరోజు కూడా తాత్కాలికం కిందకే వస్తుంది. 1 year బిలో ఇది తాత్కాలికం అనమాట. ఇక్కడ రేట్ రాగానే మన చేతిలో ఉంటుంది, అమ్ముకోవచ్చు. కానీ ఇక్కడ స్టేకింగ్ పెడితే హెవీగా రేట్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. హెవీగా తీసుకుంటాం. స్లోగా రిలీజ్ అయ్యేది కదా మనకి. 2 years టైం కంపల్సరీ 2 years పడుతుంది కాబట్టి. సరే, మనకి ఇక్కడ వచ్చినట్టునే మెసేజ్ వచ్చింది. లోపల వేసి చూద్దాం. ఓకే, ఒకసారి రీఫ్రెష్ కొట్టింది. రీలోడ్ కొడితే తెలుస్తుంది మనకి. వీడియో కూడా పెద్దగా అవుతుంది మనకి. షార్ట్లో చేయాలనుకున్నాం, ఇది పెద్దగా అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 1092 యాడ్ అయినాయి చూడండి వ్యాలెట్లో పైన. ఇక్కడ ఇప్పుడు మనం స్టార్ట్ సీడ్ ఫండింగ్ ఇది క్లిక్ చేసుకోవాలి. అక్కడ 50 above ఉంటేనే చూపిస్తుంది, లేకపోతే ఇక్కడ 50 above తక్కువ ఉంటే రెడ్ కలర్లో చూపిస్తుంది, మూవ్ కాదనమాట. ప్రొసీడ్ టు సీడ్ ఫండింగ్ క్లిక్ చేసినాక మన ఓనా సెల్ఫా, ఓన్గా అయితే సెల్ఫ్, అదైతే వేరే వాళ్ళకి అలా కూడా చేసుకోవచ్చు మీరు. వాళ్ళ యూజర్ ఐడి నెంబర్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ మినిమం 50, అంతకంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. మనం మ్యాక్సిమం కొడుతున్నాం, మొత్తం తీసుకుంటున్నాం కాబట్టి. 1092 మనకి ఎన్ని వస్తున్నాయంటే 79.99, అంటే దాదాపుగా 80 మెటాలు మనకి ఎర్న్ అవుతున్నాయి.
దీనికి సిస్టమ్ మళ్ళీ సగం ఫ్రీ ఇస్తుంది. అంటే దాదాపుగా 39 దాకా ఫ్రీ వస్తాయి మనకి. అంటే 100 చిల్లర మనకి రావడం జరుగుతుంది. స్టార్ట్ పిన్ నెంబర్. ఓకే, పిన్ నెంబర్ కొట్టినాక సబ్మిట్ కొట్టాలి. స్మార్ట్ కాంట్రాక్ట్ కాల్ కూడా వెళ్తుంది. ఇక్కడ కూడా ఛార్జ్ అనేది చూడు 68 రూపాయలు తీసుకుంటుంది. అప్రూవల్ కొట్టి పిన్ నెంబర్ కొడితే ఇలా అయిపోతుంది. కంగ్రాచులేషన్స్, యూ వ్యాలెట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ డెబిటెడ్. సీడ్ ఫండింగ్ విల్ బీ స్టార్టెడ్ సోన్ ఆఫ్టర్ రిసీవ్డ్ ఆఫ్. ఓకే, ఇవన్నీ మనము బ్లాక్ చైన్లో వచ్చినప్పటి నుంచి ఇవన్నీ చూపిస్తున్నాయి. అంతకుముందు లేవు, ఏప్రిల్ కంటే ముందు లేవు. ఓకే, ఇప్పుడు మనం సీడ్ ఫండింగ్లో ఈరోజు పెట్టింది ఎంత వచ్చింది చూద్దాం. ఇక్కడ కింద సీడ్ ఫండింగ్ క్లిక్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ 156 మొత్తం. అంటే సార్ అంతకుముందు కూడా కొన్నాడు కాబట్టి. ఎస్, సారు ఆగస్టు 10లో 55 పెట్టి 16 తీసుకుండు. మళ్ళీ 19లో 53 తీసుకుండు. 22 తారీఖు జూలై అంటే ఈరోజు 79.99 అంటే 80 మిటాలు రావడం జరిగింది ఈ రోజున్న లైవ్ రేట్ ప్రకారం. అదే సార్ ఆగస్టులోనే ఇది పెట్టుకుని ఉంటే ఇంకా ఎక్కువ మిటాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు సాధారణలో మొత్తం టోటల్ 149.65 టోటల్. అందులో సిస్టమ్ ఫ్రీ ఇచ్చినవి కలిపి 224 మిటాలు ఉన్నాయి. ఓకే, ఇవి రిపోర్ట్స్. ఓకే, సార్ అంతకుముందు పెట్టిన వాటికి రిలీజ్ అయినాయి. బ్యాలెన్స్ రిడీమ్ ట్రాన్స్ఫర్ చేసిన 7 బ్యాలెన్స్ ఉన్నాయి. ఓకే, మరి సార్ టోకెన్ ఫార్మింగ్ కూడా చేసుకున్నాడు, అది కూడా చూద్దాం. లాస్ట్ టైం టోకెన్ ఫార్మ్. ఓకే, టోకెన్ ఫార్మింగ్లో ఏం చేశారంటే 19వ తారీఖు 2 సార్లు పీవీసీ మెటాల్తో ఫార్మింగ్ చేయడం జరిగింది. ఇక్కడ 19 జూలైలో 20,000 పెట్టి దీనికి 20,000 మన ఇండియన్ కరెన్సీ క్యాష్ పెట్టి ఫార్మింగ్ చేయడం జరిగింది. దానికి గాను 273 వచ్చినాయి. సిస్టమ్ మళ్ళీ రిటర్న్ 273 రిటర్న్ ఇస్తుంది. ఇవన్నీ రావడానికి మనకు 2 years పడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. సీడ్ వాల్యూ కూడా సార్కి 49 వచ్చినాయి. అవి ఇంకొక 1 BSD వాల్యూ ఇక్కడ వస్తే సార్ది కూడా ఏం చేయొచ్చు, సీడ్ మన డాలర్ల నుంచి వచ్చింది సార్ ఇది. దీన్ని మనం సీడ్ ఫండింగ్లో పంపించుకోవచ్చు. అక్కడ మనకి పీవీసీ మీద తయారవుతుంది. మన పెర్లవైన డాలర్లు వచ్చినాయని దీనిలో పెట్టుకున్నారు. హుషారున్న వాళ్ళు, ముందున్న వాళ్ళు. చాలామంది చేసుకోమంటే చేసుకున్న వాళ్ళకి ప్లస్ పాయింట్ అయింది. ఇప్పుడు చేసుకున్న వాళ్ళకి అలానే వెయిట్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ అది పెర్లవైన ఎప్పుడు సైడ్ ఓపెన్ అవుతుందా అని. ఇక్కడ ఓపెన్ చేసి చేసుకున్న వాళ్ళకి బెనిఫిట్స్ అనమాట. 50 వస్తే దాదాపుగా 3 మీటాలు సార్కి 3 చిల్లర మీటా రావడం జరుగుతుంది. ప్రతి 50కి 3.5. అంతకుముందు ఎక్కువ వచ్చేది, రేటు పెరిగిన తర్వాత కొంచెం తక్కువ వస్తుంది. ఫ్రెండ్స్, ఇవన్నీ గమనించండి. మీరు కూడా వీలైనంత వరకు, అంటే ఇంత పెట్టుకోవాలని లేదు, మీ ఇష్టం. 50 BSD వాల్యూ ఎబో ఎంతైనా సీడ్ ఫండింగ్ చేసుకోవచ్చు, టోకెన్ ఫార్మింగ్ చేయొచ్చు. లేదంటే మీరు కొనుక్కొని మీ ట్రస్ట్ వ్యాలెట్లో భద్రంగా పెట్టుకోవచ్చు. మీరు ఎక్కడ పెట్టుకున్నా కూడా మీకు నష్టం లేదు. అన్నీ మనకి ప్లస్ పాయింట్లే. మనం ఎక్కడ పెట్టుకున్నా కూడా నష్టం లేదు సార్. కాకపోతే మనం ఉపయోగించే విధానం, తొందరపడి మనం తీసేసుకొని వాడుకుంటే అది అక్కడితోనే మనకు ఖర్చు అయిపోతుంది. మనకు ఎగ్జాంపుల్ 500-1000 రూపాయలు ఖర్చు చేసేస్తే మళ్ళీ రిటర్న్ వస్తుందా? రాదు. మళ్ళీ సంపాదించాలి. కానీ అదే 500-1000 రూపాయలు మన దగ్గర ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులున్నా ఆ వాల్యూ అలానే ఉంటుంది. కానీ డబ్బును ఎప్పుడైతే పెట్టుబడి రూపంలో పెడతామో, డబ్బునైతే ఎప్పుడైతే మనం పెట్టుబడి రూపంలో పెడతామో అది పెరిగే అవకాశాలు ఉంటాయి. అలా మనము నిద్రపోతున్నా, మనం ఎక్కడ ఉన్నా మనకి ఇన్కమ్ జనరేట్ అయ్యే విషయం ఈ యొక్క క్రిప్టోలో పీవీసీ మెటాలో 100% ఫుల్ అవకాశాలు ఉన్నాయి. జెన్యూన్గా ఉంది, గ్యారెంటీ ఉంటుంది. మీకు రానున్న రోజుల్లో ఎక్కువ భవిష్యత్తు ఉంటుంది. దీనిలో పెట్టుబడులు పెట్టడానికి ట్రై చేయండి. ఏదో కొత్త వస్తున్నాయని వాటిల్లో పెట్టి పైసలు పడగొట్టుకోకండి, తొందరగా వస్తాయనేసి. ఇది దాదాపుగా 15 సంవత్సరాల నుంచి రన్ అవుతుంది కాబట్టి. పీవీసీ మెటా వచ్చి మనకి 1 year. అంతకుముందు పెరలవైన ఉండే, అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. రేపు 28వ తారీఖు కరెక్ట్ 1 year. 1 BSDతో స్టార్ట్ అయింది, ఇప్పుడు 13.70 BSDలకు రావడం జరిగింది. అంటే చూడు, 1 yearలోనే 12 రెట్లు అబోవ్ పెరగడం జరిగింది. అందుకే దీనిలో మనం పెట్టుబడి పెట్టుకున్నాం అనుకో, 2 years తర్వాత ఇప్పుడు పెట్టిన 1,00,000 10 లక్షలు కూడా రావచ్చు. ఆ రోజున్న రేటు ప్రకారం పెట్టి అంతకు మించి కూడా రావచ్చు, చెప్పలేము మనం. కాకపోతే దీంట్లో సీడ్ వాల్యూ అనేది పర్ డే 0.25 రిలీజ్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఒకేసారి అన్నీ తీసుకోవడానికి లేదు, కొంచెం రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ రిలీజ్ అయినవి ఎక్కడ ఉంటాయి, ఎలా రిలీజ్ అవుతాయి, అవన్నీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మీ వ్యాలెట్లో కంపల్సరీ ఉంటాయి. మనం ఏదో చేసి పెట్టినాం అలానే ఉండొద్దు, చూసుకోండి. ఇక్కడ చూడు, ఇక్కడ రిలీజ్ అవుతూ ఉంటాయి. పర్ డే ఎంత రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఈ పాతవి అన్నమాట. కొత్తగా రిలీజ్ పెట్టినాం కాబట్టి ఇక్కడ 1 దగ్గర కొంచెం పెరిగే అవకాశాలు ఉంటాయి. రిడీమ్ అంటే మనం ఎన్ని వరకు బయటికి పంపించుకున్నాం. మా సార్ 7 పంపించిన కానీ 7 చూపిస్తుంది.
ఇది చాలా చిన్న అకౌంట్ సార్, పెద్ద అకౌంట్లు చాలా ఉన్నాయి లీడర్ల దగ్గర. మీరు కూడా చేసుకుంటారని ఆశిస్తూ, పీవీసీమెటా ఎప్పటికీ డెవలప్ అయ్యేది కాబట్టి మీరు కంపల్సరీ చేసుకోండి. సీడ్ ఫండింగ్, ఫార్మింగ్ ప్లస్ మీరు ఇప్పుడు ప్యాన్ కేక్ కాదు, ఇప్పుడు మీరు డైరెక్ట్గా థ్రస్ట్ వ్యాలెట్లోనే మీరు స్వాప్ చేసి మీరు పీవీసీమెటాలు బై చేసి పెట్టుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంది కొత్తగా వచ్చిన ఆప్షన్లో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.